కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. అయితే మంత్రులకు శాఖల కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీనియర్ మంత్రులను అదే శాఖల్లో కొనసాగించే అవకాశం ఉండగా కేబినెట్లో చేరిన 6 మాజీ సీఎంలకు కీలక శాఖలు అప్పగించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒడిశాలో ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా ఒడిశా బీజేపీ నేతలు జతిన్ మోహంతి, విజయపాల్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు రేపు బీజేఎల్పీ సమావేశం కానుంది. అయితే ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. బ్రజ్రాజ్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పూజారితో పాటు బీజేయూపీ స్టేట్ చీఫ్ మన్మోహన్ సమాల్ ఈ రేసులో ముందున్నారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. డీజీపీ రవి గుప్తా, హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్తో కలిసి కీలక అంశాలపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. పోలీస్ శాఖ పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు సీఎం. తెలంగాణ కాంగ్రెస్ కు త్వరలో కొత్త పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో ఖర్గే, రాహుల్తో కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపై రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం చేపట్టనుంది ఏఐసీసీ. పీసీసీ అధ్యక్ష పదవికి బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పొన్నం, మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి రేసులో ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి జానారెడ్డి, జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డిలు రేసులో ఉన్నారు. ఎస్సీ నుంచి సంపత్ కుమార్, ఎస్టీ నుంచి సీతక్క రేసులో ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను వేగవంతం చేశామన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ చీఫ్ చంద్రఘోష్. ప్రభుత్వం పంపిన అన్ని రిపోర్టులను పరిశీలిస్తున్నామన్నారు. రేపు విచారణకు హాజరు కావాలని 18 మందికి నోటీసులు ఇచ్చామని చెప్పారు. మొదటగా టెక్నికల్ అంశాలపై విచారణ పూర్తి చేశామని, ఆ తర్వాత ఆర్థిక అంశాలపై విచారణ చేపడతామని తెలిపారు. జమ్మూ కశ్మీర్లోని రియాసీ జిల్లాలో జరిగిన ఉగ్రదాడికి తాము బాధ్యత వహిస్తున్నట్లుగా లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫోర్స్ ప్రకటించుకుంది. పర్యాటకులు, స్థానికేతరులే లక్ష్యంగా భవిష్యత్తులో మరిన్ని దాడులు జరుగుతాయని, ఇది సరికొత్త ఆరంభం అని పేర్కొంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ను మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కలిశారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, పుష్పశ్రీవాణి, మాజీ ఎంపీ వంగా గీత, మోపిదేవి వెంకటరమణతో పాటు పలువురు నేతలు భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాలు, టీడీపీ నాయకుల దాడులు సహా పలు అంశాలపై చర్చించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో రాజీవ్ నగర్లో నిర్మించిన జగనన్న నవరత్నాల నిలయాన్ని ధ్వంసం చేశారు. లోపల ఉన్న నవరత్నాల పథకాల నమూనాలను ఒకటి కూడా లేకుండా మొత్తం మూకుమ్మడిగా దాడి చేసి ధ్వంసం చేశారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో సచివాలయ భవనాన్ని జనసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. సరిపల్లి గ్రామంలో సచివాలయంతో పాటు మాజీ ఎమ్మెల్యే బాలరాజు శిలాఫలకాన్ని పగలగొట్టారు. సచివాలయ నిర్మాణ సామాగ్రిని సైతం ధ్వంసం చేశారు. విజయోత్సవ ర్యాలీ మాటున నిన్న సాయంత్రం పక్కా ప్రణాళికతో విధ్వంసాలకు తెగబడ్డారు. ఏలూరు జిల్లా కాయకలూరు మండలంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కలిదిండిలో 8 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల పేరును చెరిపివేశారు. శిలాఫలకంలో ఉన్న ఫోటోలకు సైతం రంగులు వేశారు. శిలాఫలకంలోని పేర్లను ధ్వంసం చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తల చర్యలను స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండించారు. రోజు రోజుకు పెరుగుతోన్న టీడీపీ దాడుల నుంచి కార్యకర్తలను రక్షించుకోవడం కోసం వైఎస్ఆర్సీపీ కార్యాచరణ ప్రారంభించింది. ప్రతి జిల్లాలోనూ లీగల్ టీములను ఏర్పాటు చేస్తున్నారు. బాధితులతో కలిసి ఎస్పీలకు ఫిర్యాదులు చేయాలని నిర్ణయించారు. అనంతరం కోర్టులో కూడా కేసులు వేసేలా చర్యలు చేపట్టామని అన్నారు. వారం రోజులుగా కొనసాగుతున్న టీడీపీ అరాచకాలను నిలువరించాలని డిసైడ్ అయ్యారు. టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నా పోలీసులు చోద్యం చేస్తూ ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల అనంతరం హింసపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఎన్నికల తర్వాత దాడులు మంచిది కాదంటూ వ్యాఖ్యానించారు. దాడులను క్షమించే ప్రసక్తే లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు తెలిపే ముందు ప్రత్యేక హోదా అడగాల్సిందని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఛాన్స్ను వదులుకోవద్దునని టీడీపీకి సూచించారు. అధికార మదంతో టీడీపీ నేతలు దాడులు చేయడం సరికాదన్నారు. టీడీపీ దాడులకు తెగబడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు చిన్న గాయమైనా సహించేది లేదని హెచ్చరించారు శ్రీకాంత్ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పంచాయతీ పరిధిలోని కొబ్బరికొట్టులో త్రాచుపాము హల్చల్ చేసింది. పామును చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పామును చాకచక్యంగా డబ్బాలో బంధించి అడవిలో వదిలారు స్నేక్ క్యాచర్స్.
ఢిల్లీ పర్యటనలో ఉన్న మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అమిత్ షాకు ఈటెల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. తెలంగాణ బీజేపీ పగ్గాలు ఈటెలకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీకి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రజావాణి ద్వారా వచ్చిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఇవాళ ప్రజావాణికి 27 మంది నేరుగా, 8 మంది ఫోన్ ద్వారా ఫిర్యాదులు అందాయన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. నల్గొండ జిల్లాలో మరో అవిశ్వాస తీర్మానానికి తెరలేచింది. డీసీసీబీ చైర్మన్ గుంగిడి మహేందర్ రెడ్డిపై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని 15 మంది డైరెక్టర్లు తీర్మాన కాపీపై సంతకాలు చేశారు. అనంతరం డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ హరిచందనకు తీర్మాన కాపీని అందజేశారు. కొత్త డీసీసీబీ చైర్మన్ రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడు కుంభం శ్రీనివాసరెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేరని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేయడంతో జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని ఆసుపత్రిని సందర్శించారు. విధులకు హాజరు కాని వైద్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతు భరోసా కింద నిజమైన రైతు వ్యవసాయ భూమికి మాత్రమే నిధులు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. తాము ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15న రైతు రుణమాఫీ చేయబోతున్నామని హరీష్ రావు తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో సిద్ధం చేసుకోవాలంటూ సవాల్ విసిరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధాన్యం కొనుగోలులో పౌర సరఫరాల శాఖ కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ సీజన్లో ఈ నెల 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 47.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు 8.35 లక్షల మంది రైతులకు 10,355 కోట్లు చెల్లించింది. మంచిర్యాల జిల్లా భీమవరం మండల కేంద్రంలో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా విత్తనాల షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. 107 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పత్తి విత్తన దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. స్టాక్ రిపోర్ట్, రేట్ల పట్టికలను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎవరైనా విత్తనాలు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నట్లు తెలిస్తే రైతులు తమను సంప్రదించాలని సూచించారు అధికారులు. గొర్రెల స్కామ్లో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఓఎస్డీ కళ్యాణ్ రామచందర్ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. 2017 నుంచి 2024 వరకు గొర్రెల యూనిట్స్ పంపిణీపై ఆరా తీస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. కేవీరెడ్డి నగర్లో సరోజమ్మ అనే మహిళపై కత్తితో దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసు, చేతికి ఉన్న గాజులు దోచుకు వెళ్లిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించారు. సౌత్ బ్లాక్లోని పిఎంఓలో మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కిసాన్ వెల్ఫేర్ స్కీమ్పై ప్రధాని తొలి సంతకం చేశారు. పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తూ మొదటి సంతకాన్ని చేశారు. వ్యవసాయ రంగానికి, రైతులకు మరిన్ని సేవలు అందిస్తామని మోదీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల హడావిడి ముగియగానే మరో ఎన్నికల స్కెడ్యూల్ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 7 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి తేదీలను విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్లో 4, హిమాచల్ ప్రదేశ్లో 3, ఉత్తరాఖండ్లో 2, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్ ఒక్కో అసెంబ్లీ స్థానం, మొత్తం 13 స్థానాల్లో ఉప ఎన్నికకు తేదీల్ని ప్రకటించింది. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జుని కేంద్ర మంత్రి జయశంకర్ కలిశారు. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్కు వచ్చిన మొయిజ్జుతో జయశంకర్ భేటీ అయ్యారు. 2 దేశాల మధ్య సత్సంబంధాలపై ఇరువురు చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. మాల్దీవులతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నామంటూ జయశంకర్ ట్వీట్ చేశారు. భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీకి మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ శుభాకాంక్షలు తెలియజేశారు. వరుసగా మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు అందుకున్న నరేంద్ర మోదీకి శుభాభినందనలు అంటూ ట్వీట్ చేశారు. భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దడం కోసం మన భాగస్వామ్యం కొనసాగుతుందని ఆశిస్తున్నానని అన్నారు బిల్ గేట్స్. పరస్పర దాడులు చేసుకుంటున్న ఇజ్రాయెల్, హమాస్లకు పోప్ ఫ్రాన్సిస్ కీలక సూచనలు జారీ చేశారు. మానవతా సాయాన్ని గాజాలోని పౌరులకు అందేలా సహకరించాలని ఇజ్రాయెల్ను ఆయన కోరారు. అలాగే కాల్పుల విరమణ ప్రతిపాదనలకు అంగీకరించి బందీలను విడిచిపెట్టేందుకు ఒప్పుకోవాలని హమాస్కు విజ్ఞప్తి చేశారు.
కెనడాలో భారత సంతతికి చెందిన యువరాజ్ గోయల్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సర్రీ నగరంలో అతడిపై నిందితులు కాల్పులు జరపడంతో కన్నుమూశాడు. ఈ ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. పాకిస్తాన్లో పోలియో కలకలం రేపుతోంది. బలూచిస్తాన్లోని క్వెట్టాలో పోలియో కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. తాజాగా 5వ కేసు వెలుగులోకి వచ్చింది. 17 రోజుల క్రితం మరణించిన 2 ఏళ్ల చిన్నారికి పోలియో వ్యాధి ఉన్నట్లుగా పాకిస్తాన్ నిర్ధారించింది. టీ20 వరల్డ్ కప్లో ఇవాళ బంగ్లాదేశ్తో సౌత్ ఆఫ్రికా తలపడనుంది. న్యూయార్క్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా తన తొలి 2 మ్యాచ్లను నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడటం కాస్త కలిసొచ్చే అంశం. ఎయిర్ ఇండియా, లుఫ్తాన్సాల మధ్య బలమైన భాగస్వామ్యం ఉండడం మంచి పరిణామం అని స్టార్ అలయన్స్ CEO థియో పానాజియో తౌలియాస్ అభిప్రాయపడ్డారు. భాగస్వామ్యాలను ఒక్కచోట చేర్చాలనే ప్రయత్నం ద్వారా ప్రయాణికులందరికీ ఏకరీతిలో ప్రయోజనం కలిగే చేయాలన్నదే స్టార్ అలయన్స్ ఉద్దేశమని తెలిపారు. టైమ్స్ ఇంటర్నెట్ గ్రూప్లో భాగమైన వీడియో ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ MX ప్లేయర్కి చెందిన కొన్ని అసెట్స్ను అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం అమెజాన్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం దాదాపుగా 664 కోట్ల నుంచి 830 కోట్లు వెచ్చించినట్లుగా తెలుస్తోంది. ఫార్మా కంపెనీ లూపిన్ US మార్కెట్ నుంచి 51,006 బాటిళ్ల జెనరిక్ యాంటీబయోటిక్ మెడిసిన్ సెఫ్డీనిర్ను రీకాల్ చేసుకుంటోంది. మెడిసిన్ సీల్లో లోపాలుండడంతో ఈ మందును రీకాల్ చేసుకుంటున్నామని US FDA ప్రకటించింది. ఈ మందును నోటి ద్వారా వేసుకుంటారు. ఉదయం నుంచి స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 203 పాయింట్ల నష్టంతో 76,490 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 33 పాయింట్ల నష్టంతో 23,259 పాయింట్ల వద్ద ముగిసింది. రానున్న 4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. 2 రోజుల్లో రాష్ట్రమంతా రుతుపవనాలు విస్తరిస్తాయని చెప్పింది. జూన్ నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు.